దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత గడిచిన 6 దినాలు ప్రభు మనలందరినీ కాంచి దాచి కాపాడి భద్రపరిచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ఇంకా ఇలాగ ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. గత 6 దినాలు ఇంకా విజయవాడలో ఇంకా నీటిలోనే చాలామంది ఉన్నారు. ఇంట్లో ఉండలేదు, బయటకు వత్తకలేదు. చాలా బాధ, నరకం అనుభవిస్తున్నామని వాళ్ళు ఇంకా బాధను పడుతూ తెలియజేస్తున్నటువంటి సందర్భాలు. కానీ దేవుని కృపను బట్టి మనలను, మన ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో కాచి దాచి కాపాడి భద్రపరిచి మనందరం కలిసి ప్రభు పాద సన్నిధిలో సజీవులుగా ఇలాగ ప్రభును స్తుతించుకునే ఈ గొప్ప ధన్యత ప్రభు ఇచ్చారు. గత శుక్రవారం మనం సింధు వాళ్ళ పెద్దమ్మ గారి కొరకు ప్రార్థన చేసాం. కానీ తెల్లవారితే ఆదివారం అనగా ఆవిడ శనివారం మరి ప్రభునందు నిద్రించడం జరిగింది. అదే బలహీనత జ్వరంతో కొత్తపల్లిలో పాస్టర్ గారు మాతో ట్రైనింగ్ అయిన వాళ్ళ అబ్బాయి, మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు చెడ్డీ వేసుకుని ఉండేవాడు. ఆ కుర్రోడు చాలా అద్భుతమైన పరిసర చేస్తున్నాడు. కానీ అనుకోకుండా ఆ పాము విజయరాజు అని కుర్రోడు మొన్న అమలాపురం హాస్పిటల్లో జ్వరం ఎక్కువై అది బ్రెయిన్కి వెళ్ళిపోయి వెంటనే అబ్బాయి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఉదయమే మెసేజ్ పెట్టి ఇలాగయ్యారు పాము మోసే గారు అబ్బాయి అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. చాలామంది ఏ హాస్పిటల్ కూడా ఖాళీ లేదు. కానీ ఎందుకో ప్రభు కృప వల్ల మనందరం కూడా ఆరోగ్యంగానే ఉన్నాం. ఇది కేవలం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఏ హాస్పిటల్ ఖాళీ ఉండట్లేదు, బెడ్లు ఖాళీ ఉండట్లేదు. ఒక్కో ఇంట్లో అందరూ మంచిలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండట్లేదు. వాళ్ళకి చాలా భయంకరమైన విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఎక్కువ జ్వరాలు మనుషుల్ని బాధిస్తున్నాయి. కానీ ప్రభు కృప వల్ల అటువంటి బలహీనతలకు కూడా మనం గురి కాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవులుగా మనల్ని ఉంచాడు. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. ఈ ఘనత మనం సజీవులుగా ఉంటాం కూడా ఎవరి కృప అంటే దేవుని కృపే. కాబట్టి ఆయనకే మన స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ దైవ సందులో మనం ముందుకు సాగుదాం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రతి శుక్రవారం ఒక అంశాన్ని మీకు చెప్తే వచ్చాను. ఎవరి కోసం చెప్పుకున్నాం చెప్పాలి త్వరగా. ఎవరి కోసం చెప్పుకున్నాం? లూది అనేటువంటి ఒక దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలో ఉన్న అనుభవాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ఎన్ని చెప్పుకున్నాం? ఎన్ని చెప్పాను? 4. 1, ఆవిడెవరు? దైవ భక్తి కలిగిన స్త్రీ. 2, యూదా రంగు నమ్ముకున్నటువంటి వ్యాపారస్తురాలు. 3, విశ్రాంతి నియమము ఆచరించేటువంటి ఆవిడ. 4, ప్రార్థనా గుంపులో ఉంది. మొన్నటి వారం చెప్పుకున్నాం. మనం కూడా ఏ గుంపుల్లో ఉండటం కాదు, కానీ ప్రార్థించే గుంపులో తప్పకుండా మనం ఉండాలి. అలాగున్నారని ఎవరి గురించి చెప్పాను? సమూయేలు ఉన్నాడు. ప్రార్థన చేసే గుంపులు ఎవరున్నారు? సమూయేలు. ఇంకెవరున్నారని చెప్పుకున్నాం? రోదే అనేటువంటి చిన్నపిల్ల ఎక్కడుంది? ప్రార్థించేటువంటి గుంపులో ఉందని. మనం కూడా ఎక్కడ ఉండాలనుకున్నాం? ప్రార్థన చేసే గుంపులో ఉండడానికి ఏం పడాలి? మనం ఇష్టపడాలి. ఎందుకంటే ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారే విపత్తుల నుండి, శోధన నుండి, కష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి ఏం చేయబడతారని ఉందంటే రక్షించబడతారట. ఉగ్రత నుంచి ఏం చేయబడతారు? ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ ఏం చేయబడతారో రక్షించబడతారని వాక్యం చెప్తుంది. అంటే రక్షించబడాలంటే ఏముండాలి మనలో అనుకున్నాం?
ప్రార్థన. ఏముండాలా? ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆవిడ కోసం నేను 7 మాటలు చెప్తానని చెప్పాను, 4 చెప్పాను. ఇవాళ ఎన్నో మాట చెప్పుకుంటాం? 5వ మాట చేయండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అప్పుడు లూదియను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. చాలమ్మ. చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, లూదియా అనేటువంటి ఈ సహోదరి ఆ ప్రార్థనా స్థలములో చేస్తున్నటువంటి పని ఏంటంటే, పౌలు చీలలు చెప్తున్నటువంటి దేవుని వాక్యమును వింటున్నటువంటి స్త్రీ అంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం వింటుంది? దేవుని వాక్యమును వింటున్న స్త్రీ. చాలామంది వాక్యం వినకపోతే ఏమంటారండి గుళ్ళోకి వచ్చి అని అంటే, దీనికి సమాధానం మీరే చెప్పాలి. అందరు వాక్యం వింటారంటే వినరు. పక్కన ఏదో సంభాషణ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చెప్పామా అనేది వినరు. ఆకారనంట పక్కావిడ అడుగుతుందంట పక్కావని, ఏం చెప్పారు పాస్టర్ గారు వాక్యం అంటే, ఆవిడంటుందంట రేపు 5 మనుషులు పనికి రమ్మన్నారు. రేపు ఎంతమందిని రమ్మన్నారు అంటే, ఇప్పుడు ఆవిడ దృష్టి అంతా ఇంటికాడ పని కోసమే ఆలోచన తప్ప చెప్పిన వాక్యం మీద ఏమి లేదు, మనసు లేదు. పక్కావిడ ఏం చెప్పారు అన్నదండి, ఏం చెప్పడం అంటే రేపు 5 రమ్మన్నారు అన్నది. ఆలోచన చేస్తే చాలామంది మనుషులు ఇక్కడే ఉంటారు, మనుషులు మాత్రం ఇక్కడ ఉంచరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా బాడీ ఇక్కడే ఉంటుంది, మనసు ఇక్కడ ఉండదు. కానీ వాక్యం మనలో పని చేయాలంటే, వాక్యం మనలో అది క్రియారూపంగా కార్యం చేయాలంటే, మనం ఎక్కడుంటామో మన మనసు అక్కడే నిలిపి వాక్యాన్ని వింటే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనందరం ఇక్కడే ఉన్నాం కదా, మన మనసు ఇక్కడే ఉందా? నేను ప్రార్థనకు వచ్చేసిన పిల్లోడు వచ్చాడంటావా, ఇంటికి ఇంకా రాలేదంటావా అనుకుని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను తలుపులేసి వచ్చాను, ఆయన ఈయన ఇంటికి వస్తాడేమో, ఇంకా రాలేదు, నేను వచ్చినప్పటికి రాలేదు, వచ్చాడంటావా? భర్త కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. నేను గబబా పాలు ఇట్టాను, గ్యాస్ కట్టానంటావా? గ్యాస్ కట్టానంటావా? కట్టలేదంటావా? అనుమానంతో ఉండేవాళ్ళు ఉంటారు. భోజనాలన్నీ లోనెట్టాను కానీ అసలు మూతలేసానంటావా? పిల్లి ఏమన్నా నోరెట్టేద్దాము. నిజమండి, రకరకాల మనస్తత్వాలు కలిగి దేవుని సన్నిధులు అంటే ఉంటారు. కానీ అందుకే ఆమెను అనేటప్పుడు పరిగెట్టుకుపోతారు. కారణం ఏంటి తెలుసు? కంగారు వేరు, కంగారులు వేరు. కనుక వీటన్నిటినీ మనం ఇంటికాడే చక్కబెట్టేసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యం అలా వింటున్నప్పుడు ఆ వాక్యం మనలో క్రియ చేయటం ప్రారంభిస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుందంట? వాక్యం వింటుంది. ఇక్కడున్నవారు ఎంతమంది వాక్యం వినటం ఇష్టం? వాక్యం వినటం నాకు చాలా ఇష్టం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకని అడుగుతున్నాను తెలుసా? కొంతమందికి పాటలు అంటేనే ఇష్టం, కొంతమందికి సంగీతం అంటేనే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్రార్థనలోనే ఏకీపించడానికి ఇష్టపడతారు, కొంతమందికి వాక్యమే ఇష్టం, కనుమ ఏమి ఇష్టం అవ్వు. అంటే రకరకాల మనస్తత్వాలు కలిగి ఒకే వేదిక మీద ఉంటారు. కనుక మనం ఇష్టపడవలసింది ఏదంటే తెలుసా? పాటలు అంటే ఇష్టం ఉండాలా, సంగీతం అంటే ఇష్టం ఉండాలా, ప్రార్థన అంటే ఇష్టం ఉండాలా. అన్నిటికంటే వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? వాక్యం నేను చెప్పిన, పోనీ ఇక్కడ ఈ పిల్లలు చెప్పిన, లేక మీరు చెప్పిన వాక్యం మంద కాదు. వాక్యము మంద కాదు, నిలబడే వాళ్ళం మనం. కానీ వాక్యం ఎవరిది? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెప్పబడ్డది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము
దేవుడై ఉండెను. వాక్యం ఎవరంటే దేవుడు. అంటే మనం ఎవరి మాట వినటానికి ఇష్టం అవ్వాలా? దేవుని మాట వినటానికి ఇష్టం అవ్వాలి. కొంతమంది మన చెవుల్లో పక్కన కూర్చుంటారు, గురగురలాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎండరు, మనల్ని ఎన్నెవరు. వాళ్ళు చెప్పే మాటలు కొన్ని మనకి ఇష్టమవుతాయి, కొన్ని ఇష్టమవ్వవు. కనుక మనం వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన స్థానం ఎవరికి ఇవ్వాలి తెలుసా? వాక్యానికే ఇవ్వాలి. వాక్యం అంటే ఎవరంటే దేవుడు. దేవుడే మనతో ఏం చేస్తున్నాడు తెలుసా? మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మాటలో ఆసక్తితో ఏం చేస్తుంది? దేవుడా ఆలకిస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ఆసక్తితో ఏం చేయాలి? మనం ఆలకించాలి. కొందరు వాక్యాన్ని ఆలకించరట, కొందరు వేటి మీద మనసు పెడతారట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను, అక్కడ రాయబడుతుంది. కొందరంట కల్పనా కథల మీద, కొందరంట దురద చెవులు గలవారై ఏముంచుతారనుంది? మనస్సు నుంచుతారట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయము 3 చూడు. అదే చూడండి. జనులు హితబోధను సహింపక ఏ చెవులండి? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము వచ్చెను. ఏ చెవులండి? ఇప్పుడు మన చర్చిలో దురద చెవులు కలిగినోడు ఉన్నాడు అనుకోండి, శబ్దం అందరు పుస్తకాలు చింపేద్దాడు. అవసరమైతే ఏం కావాలి? అడిగి తిప్పుకోవడానికి ఏదోటి కావాలి. ఎందుకని? చెవికి ఏమేటేస్తుంది? దురదేటేస్తుంది. లోన ఉలారం కింద వచ్చేస్తుంది. అప్పుడు ఏది కనపడుతుంది? చెంపిన్నెట్టేస్తారు, తలలో పిన్నెట్టేస్తారు, చేతికాడ అక్కడ ఏది ఇనుపలు కనపడితే ఇనుపలు తిప్పేస్తారు, లేకపోతే అక్కడ కాగితం ముక్క ఉంటే కాగితం ముక్కను ఏం చేస్తారు? తిప్పేస్తారు. ఏ చెవిది? దురద చెవి. నిజమే, దురద ఉన్నవాడికి ఇంక అక్కడ ఏమున్నా సరే ఏదోటెట్టి తిప్పేస్తాడు. తర్వాత వచ్చే పరిణామం, దాని ద్వారా వచ్చే పరిణామం ఏముంటుంది? తరచుగా ఎక్కువ పుల్లలు ఎక్కువ తిప్పేయటం వల్ల మన చెవిలో కర్ణబేరి చాలా పలసగా ఉంటుంది. అదేమవుతుంది తెలుసా? చిల్లులు పడే ప్రమాదం ఉంటుంది. మన అదృష్టం బాగుంటే చెవికి ఏం చేయవలసి వస్తుంది? అప్పుడు సర్జరీ చేయవలసి వస్తుంది. ఏం బాగుంటేనో ఆలోచన చేయండి. ఏ చెవులయ్యి? దురద చెవులు. మరి ఇప్పుడు దురద చెవు అంటే ఆ దురద చెవు గురించి చెప్పట్లేదు. కొంతమందికి కల్పించి చెప్పే మాటలంటే చాలా ఇష్టమంట. చెవుని చిన్నగా ఉన్న చెవునంట పెద్దగా చేసుకుంటారంట, ఏనుగు చెవుల్లాగా. ఏం చేస్తారు? కల్పనా కథలో మనుషుడికి ఏం కావాలా? ఇష్టం. ఇప్పుడు ఆడు చెప్పేవన్నీ మంచిదా తర్వాత విషయం, కానీ వాడు వినటానికంటే ఏముంచుతాడట? మనసు నుంచుతారట. ఏ చెవులు కలిగిన వాళ్ళల్లో అంటే వాక్యానికి ఏమి లేదు వాళ్ళ దగ్గర. సత్యమునకు సోటియ్యక, వాక్యాన్ని సరిగా వినలేక వీళ్ళు ఏ కథలు వినటానికి పరిగెడతారో? కల్పనా కథలో కల్పించి చెప్పేవంటే మీరు పాట పాడతారు కదా, చెవి కోసుకుంటావమ్మా. ఎక్కడ ఉంటుంది? ముందు వరుసలు ఉంటుంది. ఏ కథలు చెప్పడానికి? కల్పనా కథలు వినడానికి, కల్పించి చెప్పడానికి. చాలామంది ఇదే పనులు. ఈరోజు కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడడానికి, కొన్ని కుటుంబాలు విడిపోవడానికి, కొన్ని కుటుంబాల్లో సమస్య సమాధానం లేకుండా ఉండిపోవడానికి కూడా కారణం ఏంటి తెలుసా? కల్పనా కథలు. ఏ కథలు? కల్పించి చెప్తారు. వాళ్ళకి వీళ్ళకున్న ఆప్యాయతను చూసి ఎలాగైనా ఎడగొట్టాలనుకున్నప్పుడు లేని మాటలు చెప్తారు. ఆఖరికి అంతెందుకు, మన కుటుంబాలు ఎందుకు? దేవుని కుటుంబం అయినటువంటి ఆదామవ్వలు దేవుని కుటుంబం. ఆ కుటుంబానికి దేవునికి ఏం చేసింది? సాతాను దూరం చేసేలేదా? మరి కల్పనా కథలు కల్పించే వాళ్ళందరూ ఎవరు భక్తులు? ఎవరు భక్తులు? సాతాను భక్తులు. ఇక్కడ ఉన్నారా?
ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరు భక్తులు తెలుసా? దైవ భక్తులు కాదు. ఎవరు భక్తులు అవుతారు? వాళ్ళు సాతాను భక్తులు అవుతారు. ఇది మనకు రక్షణ కాదు కదా, నష్టాన్ని కలిగిస్తుంది. అందుకని దయచేసి మనలో ఎవరు లేనందుకు దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకవేళ ఎవరన్నా ఉంటే అది మంచిది కాదు. కల్పన కథల మీద ఏం పెట్టొద్దు? మనసు పెట్టొద్దు. అసత్య వార్తలు ప్రసారం చేయొద్దు. దుర్వార్తలు ప్రసారం చేయొద్దు. ఒక మంచి వాక్కును మనం ప్రసారం చేస్తే, ఒక మంచి వార్తను ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు దాని ద్వారా ఏం చేయబడతారు తెలుసా? వింటే వాళ్ళు ధన్యులు అవుతారు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఈ కల్పనా కథలు వినడానికి పరుగులెట్టినట్టుగా మనం వాక్యం వినడానికి పరిగెట్టాలట. వాక్యం వినడానికి వేగురు పడాలట. వాక్యం వినడానికి ఏం చేయాలంట? ఆసక్తితో ముందుకు వెళ్ళాలట. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కనుక ఏం చేయడానికి? వినుటకు ఏం పడాలా? వేగురు పడువాడును. మాటలాడడానికి ఏమవ్వాలా? నిదానించువాడును. చూడండి, వినడానికి ఏం పడాలా? వేగురు పడాలా, పరుగులెట్టాలా. అంతేకాదు, మాట్లాడడానికంటే ఏం చేయాలంట? నిదానించుకుని మాట్లాడాలి. ఎందుకని? ఒక సామెత ఉంటుంది, మనకు తెలుసు, మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. కాలు జారితే, చెప్పండి అమ్మా, తెలీదా? కాలు జారితే ఏం చేయొచ్చంట? తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకోగలమా? మళ్ళీ వస్తుందా మాట? సారీ గమ్మునన్నాను, సారీ అన్నా కానీ నువ్వెంత సారీ చెప్పినా పోన్లే అంటది, కానీ ఆ మాట ఎక్కడ ఉండిపోద్ది? గుండెల్లో దాచేసుకుంటుంది. పలానా రోజున ఇలాగంది. ఆఖరికి అవతలకి వెళ్ళి దాన్ని నోరాడిపోని అంటది కూడా వస్తున్నది. ఎందుకో తెలుసా? మాటను ఏం చేయలేం, సహించుకోలేం. అందుకని మాట్లాడడానికి ఏం చేయాలట? నిదానించుకుని మాట్లాడాలా. మాటలంట కూర్చుకుని మాట్లాడాలంట. మాటలు సిద్ధపరచుకోవాలట. ఏం చేయాలా? ఒక వాక్యం చెప్పాలంటే 2-3 గంటలు ఏం చేయాలా? సిద్ధపడాలా. వాక్యం చెప్పడం అంటే అంత అసమస్య కాదు, ఈజీ కాదు. వాక్యం మనం ఫలానా వాక్యం చెప్పాలని దాన్ని తీసుకుని దాన్ని చదివి 4-5 సార్లు పైన కింద చదివి వాక్యాన్ని సిద్ధపరచుకుని, ప్రభా ఇదిగో ఈ వాక్యం చెప్పబోతున్నాను, నన్ను బలపరచు, నేను నిమిత్త మాత్రుడిని, నన్ను వాడుకో, అక్కడ నిలబెట్టని మళ్ళా ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుని, అలా సిద్ధపాటు లేకపోతే వాక్యాన్ని బోధించలేం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యాన్ని బోధించడానికి ఏమవ్వాలా? సిద్ధపాటు కావాలా. వినటానికి కూడా ఏమవ్వాలట? సిద్ధపాటు కావాలి. హృదయాన్ని సిద్ధపరచుకోవాలా. ఈరోజు ఏ వాక్యం నాతో దేవుడు మాట్లాడనై ఉన్నాడో ఆ వాక్యాన్ని నేను జాగ్రత్తగా దాచుకోవాలని ఆశ నీకు కావాలా. వాక్యాన్ని ఏం చేయాలంట? హృదయం అనే పలక మీద ఏం చేసుకోమన్నాడు? రాసుకోవాలంట. అంటే వినడానికి ఏం పడాలి? ఇప్పుడు మనం వేగురు పడాలా. మాట్లాడడానికి ఏమవ్వాలా? నిదానించుకుని మాట్లాడాలంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా వాక్యాన్ని ఎలా వినాలా? అదే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనం మీరు చూడండి. 21వ వచనం. చూడండి, వాక్యము శక్తి గల వాక్యము. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గమని రాయబడ్డది. ఇదంట కీలుగులు మూలుగులు విభజింత మట్టుకు దూరి అక్కడ ఒక అద్భుతాన్ని చేయగలదంట వాక్యం. కాబట్టి ఎలాగ వినాలంటున్నాడు? వాక్యమును సాత్వికముతో వాక్యమును మీరేం చేయాలా? అంగీకరించండి. వాక్యమును వినాలా. ఆ వాక్యమును సాత్వికముతో ఏం చేసుకోవాలట? అంగీకరించాలట. ఎగిరిపడాలంటానికి సాత్వికముతో ఏం చేయాలి తెలుసా? వాక్యమును మనం వినాలట. అంటే వాక్యం విన్నవారు ఎవరవుతారు? వాక్యం వింటే? సాత్వికంతో విని వేగిరిపడి వాక్యం వినడానికి వచ్చి సాత్వికంతో వాక్యం విన్నవారు ఎవరో తెలుసా?
లూకాసు సువార్త 11 అధ్యాయము 28వ వచనంలో రాయబడ్డది. లూకాసు సువార్త 11 అధ్యాయం 28వ వచనంలో చూడండి, దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారంట ఎవరు తెలుసా? మరీ ధన్యులంట. విన్నవారు ధన్యులని ఉంది, విని గైకొనేవారంట మరీ ధన్యులు. వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను. పాడను రాదా? యేసయ్యను చేరటం ఎంతో ధన్యం. మరీ ధన్యం ఏంటో తెలుసా? ఆయన మాటలు వినటం మరీ ధన్యత అంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవారు ఎవరంట? విన్నవారే కాదు, విని దాన్ని గైకొన్నవారు ఎవరంట? ధన్యులు, ధన్యులు. వాక్యం వినాలా, వాక్యం ఏం చెప్పిందో వాక్యానుసారంగా మనం నడిచిపోవాలా. అని వింటున్నాం, వినేవారుగా ఉండిపోతున్నాం. వినేవారుగా ఉండేటువంటి మనకు ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడు. ఏంటి ఉపమానం అంటే? యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలోనే 27వ వచనం అనుకుంటాను. ఒక మనుషుడు కాదు, పైకి చూడరు, అద్దం గురించి ఉంటుంది. వాక్యం వినివాడై ఉండి ఎన్న వచ్చునురా? 23వ వచనం, 1వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని వెలపులకు వెళ్ళి చూడండి, అద్దంలో ఉన్నని చెప్పు మన ముఖం ఎలా కనపడుతుందో, ఎలాగుందో, పౌడర్ ఏ పక్కన ఎక్కువైందో, ఏ పక్కన తక్కువైందో, లేకపోతే పౌడర్ లేదో ముఖానికి, లేకపోతే లిప్టిక్ పై బెదానికి సరిగ్గా అంటుకుందో లేదో, కింద దానికి అంటుకుందో లేదో, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? చూడరా ఎవరు? అద్దం చూడరా? చూడరా? మీరు అద్దం చూడరా అంటే నేను నమ్ముతానా? ఏమండి, బీరువా అద్దం దగ్గర, నిలువుడు అద్దం దగ్గర నుంచుని స్టెప్ ఎలా కట్టారు, చీర ఎలా కట్టారు, అసలు మనకి ఈ జాకెట్ ఇవన్నీ మ్యాచింగ్ బాగున్నా లేవో, అసలు మనం ఈ చీరలు ఎలా కనపడుతున్నామో, అద్దంగాడు 20 సార్లు 30 సార్లు వెళ్ళి ఇంట్లోంచి బయటికి అద్దంగాడికి, ఇంట్లోకి బయటికి అద్దంగాడికి ఎంతమంది వెళ్ళి చూసే వాళ్ళు ఉన్నారో లేరా? అలాంటి వాళ్ళు ఎవరు మీరు లేరంటే చాలా సంతోషం. ఉన్నారా? లేరా? ఉన్నారో? ఉంటారో? ముఖం పౌడర్ రాసుకుంటాం, కానీ బయటకు వచ్చిన తర్వాత మన ముఖం మళ్ళీ ఎలాగుందో మనకి తెలియదు. తెలుస్తుందా? అదేంటి పిల్ల ముఖం అంతా మసి ఉందేంటి అన్నదానికి పక్కన ఎవరన్నా వచ్చి మళ్ళీ పరిగెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం? అద్దం కాడికి వెళ్ళిపోతాం. అంటే అద్దం దగ్గరికి వెళ్తే తప్ప మన సహజ ముఖం ఎలాగుందో మనకి తెలియదు. ఈరోజు వాక్యం వినేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకుని బయటకు వచ్చి ముఖం ఎలాగుందో మర్చిపోయిన వాళ్ళతో సమానం అంట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి అలాంటి వాళ్ళు? అర్థమైందా నా మాట? అద్దం దగ్గర చూసుకుని ముఖం బయటకు వచ్చి ఏం చేస్తాం? మన ముఖం ఎలాగుందో మనకు తెలీదు. మన ముఖం ఎలాగుందో మనకు తెలియదు. ఆదివారం పొద్దుటే ముఖం 7 గంటలకి ముఖంగా ఆ పౌడర్ రాతానా లేకపోతే రాసినా వెళ్ళిపోనా, ఇంక సాయంకాలం 4 గంటల దాకా ఇంక ఎలాగుందో నాకు తెలియదు కదా. అదేంటండి అయ్యగారు ముఖం ఎలాగుందంటే మళ్ళీ నేను గమ్ముని తుడుచుకోవాలి తప్ప తెలియదు. మన ముఖాలు మనకు తెలియవు. ఎక్కడ తెలుస్తాయి?
అద్దంగాడే. ఈరోజు వాక్యం విని దాన్ని పట్టించుకోకుండా, గైకొనకుండా, దాని ప్రకారం నడవకుండా ఉండే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట? అద్దంగాడికి వచ్చి అలా చూసుకుని బయటికి వెళ్ళి మొక్కం మర్చిపోయిన వాళ్ళతో సమానం అంట. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లూది అనేటువంటి స్త్రీ మనకిలాగ అద్దంగాడ నిలబడి వాక్యం విని అద్దంగాడ ముఖం చూసుకుని బయటికి వెళ్ళి ముఖం మర్చిపోయినటువంటి ఆవిడలాగా లేదంట. ఆవిడ ఏం చేసింది తెలుసా? మీరు చూస్తే అదే అధ్యాయంలో మనం 16 అధ్యాయం 14 వచ్చును తర్వాత లైన్ కూడా మనం చదివితే ఆవిడ చేసిన పని ఏంటి తెలుసా? వాక్యం ఆసక్తితో వింటూ ఉండటం వల్ల అక్కడ దేవుడు ఆమె జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఏం చేశాడు చూడండి. లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. తర్వాత లైన్ చూడండి. ఆమె ఓదారంగు పొడిని అమ్ముతూ తెరియ పట్నస్త్రాలు ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక. అంటే వాక్యం వింటున్నప్పుడు ఏమైంది? ఆమె హృదయం ఏం చేయబడిందంట? తెరవబడింది. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, నేడే యేసుడొచ్చేనందునా, నేడే యేసుడొచ్చేనందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే. చెప్ప ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేడే యేసు నద్దకు రాము, నేడే యేసు నద్దకు రాము. హల్లెలూయా. ఆ వాక్యం ఏంటంటే ఏమైందంట? ఆమె హృదయము తెరవబడదే. వాక్యం ఆమె హృదయంలో పనిచేయటం ప్రారంభించింది. అంటే ఆమె హృదయంలో వాక్యానికి ఏమి దొరికింది? చోటుంది. ఈ రాత్రి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ హృదయాల్లో దేవుని వాక్యానికి చోటుందా? మీ హృదయాల్లో దేవుని యొక్క వాక్యం పనిచేయడానికి మీ హృదయము అనుకూలంగా ఉందా? ఒక్కసారి రాత్రి ఆలోచించేద్దాం. లూదియా హృదయం దేవుని వాక్యానికి ఏముందో తెలుసా? ఆమె హృదయంలో చోటుంది. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడే ఆమె హృదయము తెరవబడ్డది. ఆమె హృదయంలో వాక్యం పనిచేయటం ప్రారంభించింది. ఆమె మారు మనసు అనుభవంలోకి రావటం మొదలుపెట్టింది. పశ్చాత్తాప హృదయం ఆమె పడి ఏడవటం మొదలుపెట్టింది. కారణం ఏంటి తెలుసా? వాక్యము తన హృదయంలో పనిచేయటం మొదలుపెట్టింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విని విడిచిపెట్టేవారి గురించి చెప్పట్లేదు, కానీ ఎవరైతే వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళ గురించి యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏంటి ఆ మాట తెలుసా? లూకాసు సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులను. చూడండి, ఎవరు నా తల్లి నా సహోదరులు, ఎవరు నా తండ్రి నా అన్నదమ్ములంటే వాక్యం ఎవరు వింటారో, వాక్యాన్ని ఎవరైతే ఆ ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళందరూ నాకెవరో తెలుసా? సహోదరులు. వాళ్ళు నా తల్లి నా తండ్రి వంటి వారని యేసు ప్రభు వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. గట్టి మాట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. వాక్యం విని ఆ ప్రకారం నడిచి వాళ్ళందరూ యేసయ్యకి ఎవరంట? తల్లిళ్ళు లాంటి వాళ్ళట, సహోదరులు అంటే అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళట. ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అంటే
ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో, నడుచుకుంటారో వారే నా తల్లి, నా సహోదరులు. ఎంత మంచి మాట అండి. ఎవరికి సహోదరులు అయిపోతాం? ఎవరికి తల్లి లాంటి వాళ్ళం అయిపోతాం? ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడైనటువంటి యేసయ్యకు వాక్యం విని దాని ప్రకారంగా నడిచి వాళ్ళందరూ ఎవరంట? సహోదరులంట, తల్లిలంట. ఈ రాత్రి యేసయ్యకి తల్లిలాగా మనం అవ్వగలమా? ఉందా మనలా మనసు? వాక్యం వింటున్నాం, దాని ప్రకారం ప్రవర్తించే వారికి ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే ఎవరు వాక్యం వింటారో, ఎవరు వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తారో వాళ్ళే నా తల్లి, నా సహోదరులు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. దేవుని వాక్యమును వినుచు గన్నే సరతు నిలిచి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం రెండు చేయలిపోయి ఇది గట్టిగా, హల్లెలూయా. చూడండి, యేసయ్య వాక్యం చెప్తున్నాడు. జన సమూహం దొండ కింద వచ్చేసారట. గిన్నె సరతు నదీ తీరాన్న వాక్యం చెప్పడం మొదలెట్టాడు. వీళ్ళందరూ గుంపుకు వచ్చేసారు. వెనక్కి జరిగే కొలది ఇంకా దగ్గరికి జనాలు వచ్చేస్తున్నారు. వెనక చూస్తే సముద్రం ఉంది, పక్కకు చూసేటప్పుడు 2 దోణులు కనిపించాయి. అందులో సీమోను పేతురు దోణి ఉందట. సీమోను పేతురుని పిలిచి, సీమోను నీ దోణి కొంచెం లోనికి పోనీ అని చెప్పి ఆ లోన్ ఎక్కి కూర్చున్నాడట. దోణి ఎక్కి కూర్చుని ఇప్పుడు ఒడ్డు మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం చెప్తున్నాడట? యేసయ్య వాక్యం చెప్తున్నాడంట. వాళ్ళందరూ ఆసక్తితో వాక్యం వింటున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అక్కడ యేసయ్యకు సోటిచ్చిన వాళ్ళు ఎవరో? సీమోను పేతురు దోణిలో యేసయ్యకి ఏం దొరికింది? చోటు దొరికింది. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసు నీలో నాలో ఉండడానికి ఏం పడుతున్నాడు తెలుసా? ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ చిన్న దోణిలో, ఈ హృదయం అనేటువంటి చిన్న ఇంటిలో, ఈ హృదయం అనేటువంటి చిన్న దేవాలయంలో ఆయన ఉండడానికి ఏమవుతున్నాడు తెలుసా? ఇష్టమవుతున్నాడు. ఇద్దామా యేసయ్యకు చోటు? సీమోను పేతురు దోణిలో యేసయ్యకి ఏమిచ్చాడు తెలుసా? చోటు ఇచ్చాడు. దోణిలో కూర్చుని యేసయ్య ఏం చెప్పాడంట? ఆడికి వచ్చిన ప్రజలందరికీ ఆయన వాక్యం చెప్పాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మన వాక్యానికి చోటు ఉందా మన హృదయంలో? ముగిస్తాను నేను, దయచేసి గమనిద్దాం. లూదియా హృదయంలో యేసయ్యకి ఏముంది? చోటు ఉంది. వాక్యానికి ఏముంది? చోటు ఉంది. వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయం ఏం చేయబడ్డదట? తెరవబడిపోయిందట. తన పాపం తన కళ్ళెదుటి కనబడుతున్నప్పుడట ఎక్కెక్కిపడి ఏం చేయటం మొదలెట్టిందట? ఏడవటం మొదలెట్టిందట. ఆ తర్వాత అంటుంది, అయ్యలారా మీరు అందరం మా ఇంటికి రండి అని బతిమాలుతుందంట సేవకుని. తర్వాత మాటలు మనం జ్ఞానం చేద్దాం. తర్వాత ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యం వింటున్నప్పుడే మన హృదయంలో వాక్యం ఏం చేయబడాలి తెలుసా? నాటబడాలి. నాటబడినటువంటి అనుభవం మనకు కావాలా. ఎప్పుడైతే నాటబడుతుందో ఆ వాక్యం మనలో ఏం చేస్తుంది తెలుసా? మొలుస్తుంది. అది ఎలాగా? 30 దంతులుగాను, తర్వాత 60 దంతులుగాను, తర్వాత ఎన్నంతులు? 100 అంతులుగా వాక్యం ఏమవ్వాలట? మనలో ఫలించాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తుంటూ వెళ్తే అలా మనం చాలా విషయాలు ఆలోచించవచ్చు. నేను 1-2 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. చూడండి, ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిచెను, వరదల వచ్చెను, దాని పునాది బండ మీద వేయబడును గనుక
అది పడలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు చెప్తున్నారు ఒక మంచి మాట, నా మాట విని దాని చెప్పును చేయి ప్రతివాడు ఎలా ఉంటాడు తెలుసా? బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. పునాది గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరంట. ఈరోజు పాడైపోతున్న వాళ్ళు ఎవరో తెలుసా? పెద్దోళ్ళే పాడైపోతున్నారు. ఇంక పిల్లలకి ఏమొస్తుందా? ఆలోచన చేయండి. ఈ పునాదులు ఎలాగుండాలంటే, పునాది స్థిరమైందైతే దాని మీద కట్టబడేటువంటి కట్టడం మరింత స్థిరంగా ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నీ వాక్యానికి నీలో చోటు ఉంటే, నీవే వాక్యం చేత నింపబడి బలపడేటువంటి వ్యక్తివైతే నీ పిల్లలు మరింత వాక్యంకి ఆసక్తి కలిగి ఎదుగుతారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మనలోనే వాక్యానికి చోటు లేకపోతే మన పిల్లలు అస్సలు వాక్యానికి చోటు ఉండనే ఉండదు. అందుకని మనం దేనికి చోటు ఇవ్వాలా? వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్యానికి చోటిచ్చి వాక్య ప్రకారం నడిచేవారు, వాక్య ప్రకారం చేసేవాళ్ళు, వాక్య ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడట. బుద్ధిమంతుని పోలి ఉంటాడు. విన్నవాడు అలా ఉంటాడు. మరి వినకపోతే ఏమవుతుందండి అయ్యగారు అన్నాడు. చూస్తున్నారు. వినకపోతే ఏమవుతుంది? బుద్ధిహీనుడంట వాడు. ఇసుక ర్యాంపులో, ఇసుక తెప్పులో ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడట. ఎవడాడు? బుద్ధిమంతుడు కాదు. ఎవడు? బుద్ధిహీనుడు. ఇసుకలో ఇల్లు కట్టడం సులువా? బండ మీద ఇల్లు కట్టడం సులువా? అసలు ఈ రెండాట్లు ఎక్కడన్నా ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారండి మీరు? కొన్ని ఇసుక మీద కట్టిన వాళ్ళు ఉన్నారు, కొన్ని బండ మీద ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనకి అసలు దాని గురించే తెలియదు కదా. కానీ ఆలోచన చేస్తే బండ మీద ఇల్లు కట్టడం చాలా కష్టం. బండ మీద ఇల్లు కట్టడం చాలా కష్టం. మీరు ఇలాగా వైజాగ్ వచ్చిన, రాజమండ్రి కింద మనం కోరుకొండ, అన్నవరం, కత్తిపాడు ఇలాగెళ్ళినా కొండల పక్కన ఉండేటువంటి ఇల్లులు మనం చూస్తే వాళ్ళు ఎంత ప్రయాసపడి కట్టుకుంటారో మనకు అర్థమవుతుంది. కానీ బండ మీద కట్టుకోవటం ఇల్లు చాలా కష్టం, కానీ ఇసుక మీద కట్టుకోవటం చాలా సులువు. ఎవరైనా చనిపోతే మనం సమాధి గొయ్యి అవ్వటం మనకి చాలా కష్టం, లంకలోళ్ళకి చాలా సులువు. ఎందుకు తెలుసా? ఇద్దరు 2 పార్లు అట్టుకొస్తారండి. మనల్ని తీసుకెళ్ళి బాక్స్ ఎక్కడ పెడతారండి, పారతోటి ఆ పక్క నుంచి ఒకటి, ఈ పక్క నుంచి ఒకటి ఇసుక ఒక 10 నిమిషాల్లో సమాధి తీసేస్తారండి. బాక్స్ పెడతామండి. వరద వచ్చినప్పుడు వరదలో లేచి వెళ్ళిపోద్దండి. మీరు చాలాసార్లు వరద వచ్చినప్పుడు సిద్ధాంతం బ్రిడ్జి కాడ సమాధి పెట్టులు అనపడితే మీరు చూసుకోండి ఎప్పుడన్నా వెళ్తే. ఎందుకో తెలుసా? ఆ వరదకు ముందు పాతి పెట్టినవన్నీ లేచి వెళ్ళిపోతాయి. మరి మన ఈ కదమ్మని చూద్దాం. మన పెట్లు కదులుతాయా? కదపగలరు ఎవరైనా? కారణం ఏంటి? కొంచెం కష్టం, చాలా కష్టం మనోళ్ళు తవ్వటం. 6-7 వెళ్తారు మనోళ్ళు, చాలా కష్టపడి తవ్వుతారు. తవ్వినప్పుడు చాలా కష్టం. కానీ లంకల వాళ్ళు సమాధి తీయటం చాలా సులువు. పార్లిచ్చుకి తీసేస్తారు. సంజయ్ మీ లంకలో పార్లిచ్చుకుని ఇద్దరు 2 పార్లిచ్చుకుని ఇలాగ ఎగేస్తారు అంతే. అందులో ఏటేస్తారు, అయిపోయింది. 1 నిమిషం 10 నిమిషాల్లో సమాధి కార్యక్రమం అయిపోతుంది. కానీ మనకి చాలా కష్టం అవుతుంది. మనం 2-3 గంటల ముందు పంపుతాం, వాళ్ళని తవ్వమని చెప్తాం, చాలా కష్టపడి తవ్వుతారు. కానీ మంది ఎంతకాలమైనా అందులోనే ఉంటుంది, ఎక్కడికి పోదు కదా. కానీ గోదావరిలో పాతిపెట్టినవన్నీ వరద రాగానే ఏమవుతాయి? ఇప్పుడు వచ్చింది వరద, మళ్ళా బాలర లంకలన్నీ మునిగిపోతున్నాయి. మళ్ళా మన పాత బ్రిడ్జి మీదకి ఎక్కిలాగా ఉంది నిన్నటి గోదావరి నీరు. కాబట్టి బండం మీద ఇల్లు కట్టుకున్నవాడు కొంచెం కష్టం, కానీ కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఆడి ఇల్లు మాత్రం నిత్యము స్థిరంగా ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు దేవునిలో మనం ఎక్కడ కట్టబడిన వారికి ఉండాలా? దేవునిలో మన ఇల్లు ఎక్కడ కట్టబడిన వారికి ఉండాలి? మనం స్థిరమైన పునాది మీద మన ఇల్లు ఏం చేయబడాలా? కట్టబడాలా. గాలి వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాను వస్తుంది, రకరకాలు వీసేస్తాయి. ఎన్ని వీసినా ఈ పునాది ఏమవ్వకూడదు తెలుసా? ఆదరకూడదు, బెదరకూడదు.
మనల్ని కదిలించడానికి సైతాను అనేక రకాల ప్రయోగాలు చేస్తాడు. యేసు నామములో నన్ను విడిచి పోనాలి తప్ప మనం ఆ కల్పన కథల మీద ఏం పెట్టకూడదు, మనసు పెట్టకూడదు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడో తెలుసా? మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో, అంతే. నువ్వేది కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో. ఇక్కడ ప్రార్థన చేసుకుంటే నాకు తగ్గింది అనుకున్నావు అనుకో, అదే గట్టిగా పట్టుకో. తర్వాత ఎంతోమంది అక్కడికి రా ఇక్కడికి రా అంటే బెదిరిపోయే వాళ్ళందరూ పునాది స్థిరమైన పునాది. మనం ఏది కలిగి ఉన్నామో, ఏది విన్నామో, ఏది మనం నమ్మామో, ఏది విశ్వసించామో, ఏది మంచి అనుకున్నామో అదే మనం కలిగి ఉండగలిగిందే స్థిరమైన పునాది. అస్థిరమైన వాళ్ళు ఎవరో తెలుసా? ఇసుక మీద ఇల్లు. ఏ ఇల్లు? ఇసుక మీద ఇల్లు ఎలా ఉంటుంది? గాలి అటు గాలి వేసినా వెళ్ళిపోద్ది, ఇటు గాలి వేసినా వెళ్ళిపోద్ది. రెల్లు లాంటి వాళ్ళు అన్నమాట. సంఘంలో రెల్లు లాంటి వాళ్ళుగా ఉండకూడదు. మన పునాది ఎలా ఉండాలి తెలుసా? స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైనదిగా ఉండాలంటే నా మాటలు మిమ్మల్ని స్థిరపరచవు, కానీ యేసు మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయి తెలుసా? స్థిరపరుస్తాయి. ఆయన మాట విని వాడు చెప్పుడు మీరు చేయగలిగితే మీ పునాది బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని మీరు ఏమై ఉంటారంట? పోలి ఉంటారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఎవరాల్లో? మాట విని దాని ప్రకారం చేసేవాళ్ళు. మీరు చూడండి, ఇద్దరు భక్తులు మీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకటి అబ్రహాం. అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడా? అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడా? చెప్పాలి. ఎప్పుడు? అబ్రహాం కాదు. దేవుడు మాట్లాడేటప్పటికి అబ్రహాము కాదు ఆయన పేరు. ఏం పేరు తెలుసా? అబ్రామ్. ఏం పేరు? అబ్రాముగా ఉన్నప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు, విగ్రహములు అమ్ముకునేటప్పుడు, దేవుడి బొమ్మలను ఊరంతా తిరిగి అమ్మే రోజుల్లో అబ్రామ్ అని స్వరమిచ్చి స్వయానంగా దేవుడే అబ్రాముతో మాట్లాడాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అప్పుడు దేవుని మాట ఏం చేశాడు? అబ్రామ్ విని ఆయన ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో ఆ ప్రకారంగా చేసి నేటికి అబ్రహాముగా మార్చబడి ఆశీర్వాదానికి ఏమైపోయాడు తెలుసా? తండ్రిగా మార్చబడ్డాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రామ్ దేవుని మాటని వినటం వల్ల అతడు ఏమయ్యాడు? అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని ఉంటుంది. అబ్రాము 15 అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం ఉంటుంది. మీరు చదవద్దులే. అబ్రాము ఎవరు నమ్మాడు? దేవుని మాట నమ్మాడు. భార్యను తనకు కలిగిందంత పట్టుకుని తల్లిదండ్రులను ఊరిని విడిచిపెట్టేసి దేవుడు చూపించి దేశానికి వచ్చేసాడు. అబ్రాముని దేవుడు ఎలా మార్చేసుకున్నాడు? అబ్రహాముగా మార్చాడు. అబ్రహాం అంటే ఇప్పుడు ఎవరికి ఏమయ్యాడు తెలుసా? విశ్వాసానికి ఆయన అంట ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఆశీర్వాదానికి ఏమయ్యాడు? తండ్రి అయిపోడు. ఎందువల్ల అయ్యాడు అలాగా? చెప్పాలి. ఎందువల్ల అయ్యాడు? దేవుని మాట విన్నాడు, ఆ ప్రకారం చేయటం వల్ల ఆశీర్వాదానికి ఏమయ్యాడు? వారసుడయ్యాడు. చివరిగా నోవహుతో దేవుడు మాట్లాడాడు. నోవహు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడువు అన్నాడు. అబ్రాహాముతో ఎక్కడ మాట్లాడాడు? అది కారణం మీరు 12 అధ్యాయంలో చూసుకుంటే అబ్రాహాముతో మాట్లాడాడు. మరి నోవహుతో ఎప్పుడు మాట్లాడాడు? అది కారణం 7వ అధ్యాయంలో 1వ వచనంలో మాట్లాడాడు. ఏమని? నోవహు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు గనుక నీవును నీ ఇంటి వారి రక్షణ కొరకు ఏం సిద్ధపరచుకో? వాడు సిద్ధపరచుకో అని చెప్పాడు. దేవుని మాట విని దేవుడు చెప్పిన ప్రకారంగా వాడని సిద్ధపరచుకోవటం వల్ల నోవహు తన కుటుంబాన్ని ఏం చేసుకోగలిగాడు? రక్షించుకోగలిగాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. బ్రతికించుకోగలిగాడు, సజీవులుగా ఉంచుకోగలిగాడు, వాళ్ళందరికీ రక్షణలోనికి వాళ్ళని నడిపించుకోగలిగాడు. కారణం ఏంటి? నోవహు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. కుటుంబాన్ని ఏం చేసుకోగలిగాడు? రక్షించుకోగలిగాడు. ఓకేనా? లూది ఎవరి మాట విందే?
ఎవరి మాట విందే? దేవుని మాట వింది కదా. ఆమె హృదయం ఏం చేయబడ్డది? వాక్యం చేత తెరవబడ్డది. ఇప్పుడు ఏం చేసిందో మళ్ళా వారం మీకు చెప్తాను. వినటం వల్ల ఆమెకు కలిగిన ప్రయోజనం ఏంటో. నోవహు వినటం వల్ల తన కుటుంబాన్ని ఏం చేసుకోగలిగాడు? రక్షించుకోగలిగాడు. మనం వింటే ప్రయోజనం ఏంటి? దేవుని మాట వింటే మనం ఎవరం అవుతాం? బుద్ధిమంతులు అవుతాం. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాం. దేవుని మాట ప్రకారం నడిస్తే మనం దీవించబడతాం. దేవుని మాట ప్రకారంగా నడిస్తే మనం రక్షించబడతాం. దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తే నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. ప్రభు ఉండే స్థలంలో మనందరం ఉంటాం. అలా కాకుండా ఆయన మాట విని విడిచిపెట్టేదానివైతే నిత్య జీవాన్ని ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. ఏం చేద్దాం? మనకు కావాలా నిత్య జీవం వద్దా? కావాలంటే ఏం వినాలా? ఆయన మాట వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు ఆ ప్రకారంగా ముందుకు మనం నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. నీ ఉచితమైన మహాకృప చేత గడిచిన వారం దినాలు మమ్మల్ని ఎంతగానో కాచి దాచి కాపాడి భద్రపరిచి మరొకసారి నీ నామమును బట్టి నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థించుకునే గొప్ప ధన్యత మాకిచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు లూదియాలో ఉన్నటువంటి ఒక్కొక్క అనుభవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం తండ్రి. ఈరోజు ఆమె వాక్యం ఆసక్తితో వినే సహోదరిని, ఆమె కోసం మేము కొంచెంసేపు వాక్యాన్ని జ్ఞానం చేసాం. నీ మాట వినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఏదో విని విడిచిపెట్టడం కాదు కానీ ప్రభా, వాక్యానికి అనుగుణంగా మేము నడుచుకోగలిగితే మేము బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటామన్నావు. మేమందరం అట్టి విధంగా మా విశ్వాసాన్ని మేము స్థిరపరచుకుని నీ వాక్యానికి అనుగుణంగా మేము నడుచున్నట్లు కృపనిమ్మని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం. ఏదో విని విడిచిపెట్టడం కాదు ప్రభా, వాక్యానికి లోబడే మనస్సు మాకు దయచేయండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. ఎవరు వాక్యం విని దాని ప్రకారం నడుస్తారు వాళ్ళే నా సహోదరులు, నా తల్లి అన్నావు తండ్రి. ఎంత ప్రేమ ప్రభువా. వినేవారంటే నీకు ఎంత ఇష్టమో, దాని ప్రకారం ప్రవర్తించేవారంటే ఎంత ఇష్టమో ఆ మాటను బట్టి మేము అర్థం చేసుకోవాలి ప్రభువా. ఒక సహోదరుడిగాను తల్లిగా నువ్వు భావిస్తున్నావు. వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా తల్లి అంటున్నావు తండ్రి. ప్రభా, అట్టిగా మేము వినేవారిగానే ఉండటం కాదు, ప్రవర్తించేవారిగా మీరు మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి నీ సంధికి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు ప్రభా నీ దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రతి అవసరతలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వ్యాధి బాధల్లో మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. బలహీనతగా ఉన్నదని ప్రార్థన సహాయం కోరినటువంటి గంటే మహాలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్న ప్రతి నేర్చం బలహీనత ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరిచి మేలు చేయండి. అలాగే అజ్జమ్మ గారి యొక్క కుమారుడు వెంకటరమణ యురేక్కను వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ చిన్న బిడ్డలు జ్వరం, నాయన వాంతులు, శారీరకంగా నేర్చే బలహీనత ఉన్నారట ప్రభా. ఈ రాత్రి ఆ బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కలిగి ఉన్న ప్రతి బడలిక బలహీనతలు యేసు నామములో ఈ రాత్రి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం జరిగించి మేలు చేయండి. అలాగే కరుపొద్దు భాగ్యవతి వారి చెల్లి గారి పాప కొరకు ప్రార్థిస్తున్నాం. బొంబాయి పట్టణం ఉంటండి, ఆ బిడ్డలను మీరు దర్శించు ప్రభా. ఆ చిన్న బిడ్డ కడుపులో నొప్పని బాధపడుతుందని స్కానింగ్ రాస్తారని వింటున్నాం ప్రభా. ఆ బిడ్డ కలిగి ఉన్న ప్రతి బలహీనత ఏదైనప్పటికీ స్వస్థించి నీ దయలో ఒక మనుషుల దయలో ఆ బిడ్డ వర్దిలినట్లు కృపనిచ్చి మేలు చేయండి. ఈ రాత్రి నాయన అనివేక్యను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కొరకు సాక్షిగా వాడుకోండి. అలాగే మంగమ్మ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, నీ సాక్షిగా వాడుకోండి. ఆ బలహీనైన ప్రతి బిడ్డను మీరు బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. శోధించే ప్రతి దురాత్మంధకార శక్తులను దూరపరిచి నీ అగ్ని జ్వాల కంచి ప్రతి బిడ చుట్టూ వేయండి.
నీ మహిమ కొరకు వాడుకో. ఇంకో జరగబోయే ఉపవాస కొడుకులు కూడా నాయన ఈ నెల 26, 27, 28 తారీఖులో జరగబోతుండే ఆ కొడుకులు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. వాతావరణం, విద్యుత్తును, మైకులు అన్నిటిని కూడా అనుకూలపరిచి మేల్చి ఈ రాత్రి మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు ఈ పాసం చేర్చుకోండి. ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని. ఎందరైతే రాలేకపోతున్నారో నీకు తెలుసు. నిర్లక్ష్యపు ఆత్మ వారిలో నుంచి తీసివేయండి. ఆసక్తినివ్వండి. ప్రతి బిడ్డ ప్రేరేపించబడి కొడుకులకు చిత్తపడ్డానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వండి. అయ్యా నీ కొందనాలు ఎందరైతే రాలేకపోరు వారు మేము కలిసి నిరాకడ ఆలస్యమది మరొక వారంలో నేను ఆరాధించుకునే తరుణం, సమయం మా బ్రతుకులో మీరు ఇచ్చి నేను అమ్మాని మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కనుని సహవాసము, సమాధానం మనకును మన కుటుంబాలకును జరగబోయే కొడుకులకును ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంచి మన మీద, మన బిడల మీద, అలాగే గ్రామం మీద, సంఘం మీద, బలహీనైన వారందరి మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే ఇచ్చాం, సిలువ రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, ఉపవాదికి ఎలికనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.